ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడవుతాడా? సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడవుతాడా అని అడుగుతున్నా. 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు, 1000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. పాపం ఈరోజు చూస్తున్నాం, ఎన్నికల ముందల 2019 ముందల అన్న విడిచిన బాణమని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి. అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈ రోజు షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి. అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నా. ఈ జగన్ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందండి, ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. పదే పదే మీటింగ్లు అంటాడు, బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని. బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అందరూ బాగుంటారు మీరు, కానీ మీకు తెలియదు ఇంకో బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి, అది ఎర్ర బటన్. పైన బులుగు బటన్ నొక్కుతాడు, బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు. 10 రూపాయలు అకౌంట్ లో పడితే 100 రూపాయలు ఉష్ అని పోతుంది అకౌంట్ లో. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డు పన్ను, ఇంకా తొందరలో ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా క్వార్టర్ బాటిల్ని కూడా వదిలిపెట్లా. భూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన బీమా కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, విదేశీ విద్య కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్.